నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో కొంతమంది పోరంబోకులు ఒక మీటింగ్ పెట్టారు. ఏంటి ఆ మీటింగ్ ఎజెండా అంటే, వీళ్ళు అందరినీ గెలుతారు, కానీ తిరిగి వీళ్ళని గెలితే మాత్రం బాధేస్తుంది. వీళ్ళ జోలికి ఎవరు రాకూడదంట. ఎందుకంటే వీళ్ళు జర్నలిస్టులు. ఎవరు వీళ్ళు జర్నలిస్టులు అంటే స్వయం ప్రకటిత జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు. మీరు అందరి మీద నోరు బారేసుకుంటారు, కానీ వీళ్ళ మీద ఎవరు నోరు బారేసుకోకూడదంట. అందులో మొదటగా మనోడు ఉన్నాడు, బొగ్గుగాడు, జోసఫ్ గాడు అలియాస్ రావణ్. వాడు వీళ్ళ ఒక 2-3 వీడియోలు చూపిస్తా. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వేరియేషన్లో వాడు మాట్లాడాడు. సో ఒకసారి వాడి వీడియోలు చూపిద్దాం. దాని తర్వాత మనోడు మాట్లాడిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. ఒక్కొక్కడిని ఏరటానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వస్తాం. ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఏరతాం. నేను కెమెరాల పరంగా చెప్తున్నా, ఒక్కొక్కడిని ఏరతాం. నేనే బాధ్యత తీసుకుంటా. ఆడపిల్లల మీద పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ కి, కామెంట్ కి, శ్రీనిధి మీద పెట్టిన బికిని ఏం బుర్రలు ఎలా ఉందిరా? మీ ఆలోచనలు ఏంట్రా? అంటే నాకేమో చీర కడతారు అంటే చీర కట్టుకునే ఆడదంటే మీకు చులకన. మేము గాజులు వేసుకొని గాజులు వేసుకునే ఆడవాళ్ళంటే మీకు చులకన. అది ఇన్సల్ట్ కింద చూస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము గాజులు వేసుకొని ఉన్నామా అంటే ఏమనుకుంటున్నారంటే ఇంక మీ కార్యకర్తలు ఎలా చూస్తారు మిమ్మల్ని? లంగా గాడివా అంటారు. అంటే లెహంగాలు వేసుకున్న ఆడవాళ్ళంటే మీకు చులకన. మళ్ళీ చెప్తున్నావు, నేనే ఒక కమిటీని ఫామ్ చేసి మొత్తం ఏరతాం, ఇంక్లూడింగ్ మొట్టమొదటగా శ్రీనిధి మీద పెట్టిన పోస్ట్ గానే. అరే నీకే చెప్తున్నా. అది వీడేమంటాడు, ఎవరో శ్రీనిధి మీద ఒక కామెంట్ పెట్టారంట. ఒక్కొక్కరిని ఏరుతాంరా, నేనే ఒక కమిటీని ఫామ్ చేస్తాను. ముందు నీది నువ్వు గడుపుకోరా బొగ్గుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది గడుపుకో. నువ్వు జర్నలిజాన్ని ఎలా చేయాలో నువ్వు నేర్చుకో. నువ్వు నీ జర్నలిజంలో వీడియోని ఎంత వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ, ఎంత అసహ్యంగా వీడియోలు చేస్తా, ప్రత్యర్థి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేస్తా. నువ్వు మళ్ళీ నేను పెద్ద పతివతని, నేను పెద్ద నీతిమంతుణ్ణి, సత్య హరిశ్చంద్రుని, నన్ను మించినోడు ఎవరు లేడు, నేనే పెద్ద పోటుగాన్ని, నేనే పెద్ద మగోడిని అనుకుంటే దాన్ని పర్యాసనం వచ్చే కామెంట్లు కూడా అలాగే ఉంటాయి. నేను అడుగుతున్నా, నువ్వు ఏ రోజైనా పద్ధతిగా వీడియోలు చేసావా? ఎవరినన్నా పద్ధతిగా నువ్వు కౌంటర్ వీడియోలు చేసావా? నీ వీడియోలు ఎంత అసహ్యం కలిగించేలా ఉన్నాయో ఒకసారి నువ్వు చూడు. ఈ ముండ కమిటీ ఫామ్ చేసి మొత్తాన్ని ఆడతారంట. 100 మంది ఉంటారు. అసలు మీకు ఎంతమంది ఉంటారా? తిప్పి కొడితే మీరు 10 మంది. ఈ 10 మంది కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఏం చేస్తారు? మీరు జర్నలిజంలా చేయాలి. జర్నలిజాన్ని కాస్త బ్రోకరిజంగా చేస్తా జనాలకి నిజాలు చెప్పాల్సిన మీరు అమ్ముడుపోయే నాయకులకి భజన చేసే మీరు కూడా పెద్ద మీడియా ముందుకు వచ్చి పెద్ద బుసగొడుతూ ఉన్నారు పాంగుడు లెక్కన. నువ్వు కమిటీ ఫామ్ చేస్తే ఎవడు భయపడతాడు? లేకపోతే నువ్వు ఏదో యాక్షన్ ప్లాన్ చేస్తారంట. ఇది పెద్ద ఏదో మావోయిస్టులు లేకపోతే ఉగ్రవాదులు, ఐఏఎస్ తీవ్రవాదులుగా అనుకున్నాడు బిల్డప్. అమ్మ ఏదో కర్మగాలి మనం ఒక ఛానల్ని సక్సెస్ చేసాం, అది సక్సెస్ అయింది. అంతటితోటి మూసుకొని వీడియోలు చేయండి. మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఎవరినో ఒకరిని ట్రోల్ చేస్తా అంటేనే మన వీడియోలు లెగుస్తున్నాయి. కాబట్టి నేనేమన్నానంటే, ముందు మీరు మూసుకొని మీరు ఎలా పద్ధతిగా జర్నలిజం చేయాలో ఆ విధంగా చేసి మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. సరే, వీడు ఇంత మాట్లాడాడు కదా, ఇంకో వీడియో చూపిస్తా. వీడికి ఆఖరికి భారత మాతకి జై అనే పదం కూడా వీడికి ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూడండి. జై శ్రీరామ్. చాలా మంది సాటిస్ఫై ఉంటారు. కవర్ అవుతుంది కదా. భారత్ మాతాకి జై సాటిస్ఫై ఉంటారు ఇప్పుడు కూడా. రైట్. అంటే వీడు ఏం మాట్లాడుతున్నాడు? వీడు భారత్ మాతాకి జై ఎవరో సాటిస్ఫై అవ్వటం కోసం వాడు అంటున్నాడంట. అంటే వీడికి భారత మాతాకి జై అని అనటం వాడికి ఇష్టం లేదు. ఆ పదం పలకటం వాడికి ఇష్టం లేదు. ఎవరో సాటిస్ఫై అవ్వటం కోసం, ఎవరినో సంతృప్తిపరచడం కోసం వీడు మాట్లాడుతున్నాడంట. వీడికి చీర కట్టామని పాపం తెగ ఫీల్ అయిపోతున్నాడు. మరి ఇట్లాంటి నుజ్జా రాజకీయాలు చేసేవాడిని, అటు ఇటు కానీ మాట్లాడేవాడిని ఏమంటారా? ఏం చేస్తారా? నేను అడుగుతున్నా, నువ్వు ఇష్టం లేదు వదిలేస్తే నిన్ను ఎవడమన్నాడు? నువ్వు ఒక్కడివంటే మేమందరం సాటిస్ఫై అవ్వటానికి మాకేం అవసరం?
భారత్ మాతాకి జై. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ఉండి భారతీయ పౌరుడిగా ఉండి భారత మాతాకి జై అనటానికి ఎవడో సాటిస్ఫై అవడం కోసం వీడు అంటున్నాడంట. ఎంత జీబొలుపు అంటే వీడికి ఎంత జీబొలుపు అంటే నిజంగా చెప్తున్నా. వీడికి ఈ మధ్య కొన్ని సినిమాలలో చూపిస్తుంటారు, ఏంది ఒక పెద్ద లాఠీ ఒకటి ఆముదం పూసి కారం పూసి తోస్తుంటారు లోపలికి. అట్లాగా అలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయాలి వీడికి. అప్పుడు కానీ ఈ భారతదేశంలో పుట్టి ఈ గడ్డ మీద పుట్టి శ్రీరామునికి జై కొట్టడానికి లేకపోతే భారత మాతాకి జై కొట్టడానికి ఎవరో సాటిస్ఫై అవుతే కానీ వీడు మాట్లాడుతున్నాడంటే ఎంత జీబొలుపు ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఏమెందుకురా నువ్వు ఏడెందుకు బతకడం, పోయి పాకిస్తాన్లో పోయి బతుకు. అందుకే కదా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతికి ఈ దేశం కంటే కూడా పక్క దేశాల కోసం మాట్లాడుతున్నావు కాబట్టి నీకు చీరా జాకెట్ కట్టారా లంగాగా. ఇప్పుడు కూడా ఎందుకు నీకు చీరా జాకెట్ కట్టారో ఇప్పుడు అర్థం చేసుకో, అర్థమైందా? కాబట్టి నేను చెప్పే ఏంటంటే, నీకు జీలో దమ్ము ఉంటే పాకిస్తాన్ పోయి ఆడ పాకిస్తాన్ వల్ల మొగ్గల బాగా చీకు సిగ్గొస్తుంది, లేకపోతే వాళ్ళ సంకలం నాకు సిగ్గొస్తుంది. అంతేగాని ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ ఇక్కడెవరినో సాటిస్ఫై చేయడం కోసం నువ్వు భారత్ మాతాకి జై, శ్రీరామునికి జై అని చెప్తే నిజంగా చెప్తున్నా, రాష్ట్రంలో దేశంలో కానీ ఈరోజు నిజంగా కానీ లా అండ్ ఆర్డర్ బతుకుంటే ఇలాంటి వెధవల్ని ఎన్కౌంటర్ చేసినా కూడా పాపం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒక చిన్న వీడియో నేను చూసా, ఇరాన్ను ఒక సింగరు తను పాటలు పాడుతా ఒంటి మీద హిజబ్ ధరించలేదని చెప్పి 74 కొరడాలు విధించారు వాళ్ళు. అంతేకాక 2 ఏళ్ల పాటు ఆమె ఎక్కడ ప్రోగ్రాం చేయకుండా నిషేధించారు. కానీ ఈ భారతదేశంలో ప్రతి గొట్టంగాడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. వాడు ఎంత జీవలుపుగా సమాధానం చెప్తున్నావు చూసారా? కెమెరాలో రికార్డ్ అయిందా? ఓకేనా? సరిపోయిందా? సాటిస్ఫై అయ్యారా? అంటే ఇది ఒక రెచ్చగొట్టేటువంటి స్వేచ్ఛ. దీని గురించి మాట్లాడితే మాది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మాది జర్నలిజం, మమ్మల్ని తొక్కేస్తారా, మా గొంతు నొక్కేస్తారా, మా గురించి మాట్లాడేస్తారా, మమ్మల్ని అనగదొక్క చూడటమే మీ పని అని చెప్పేసి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడే మాటలేంటి? ఎంత దారుణంగా ఉంది. ఈ భారతదేశంలో ఉండి ఒక జర్నలిస్టు అని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఎంత బాధ్యాయుతంగా ఉండాలి, భరతమాతని ఎంత బాధ్యాయతగా గౌరవించాలి. కానీ దాన్ని మర్చిపోయి వాడు ఇష్టాసారంగా మాట్లాడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు. మరి ఏం చేయాలరా? ఇలాగ నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి వాడు నీకు చీర కడతాడు. చీర కట్టాడు నువ్వు ఫీల్ అయితే ఎట్లా? చీర కట్టాడు నువ్వు బాధపడితే ఎట్లా? చీర కట్టాడు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఊగిపోతే ఎలాగా? కాబట్టి నేను చెప్పేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ్యాయుతమైనటువంటి జర్నలిజం చేయాలి. ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఏది పడితే అది వాగటం కాదు. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తిస్తే మర్యాదగా గౌరవంగా ఉంటుంది. అంతేగాని నేను ఎట్లాగైనా మాట్లాడతాను, నేను ఎలాగైనా మాట్లాడతాను, కానీ తిరిగి మీరు మమ్మల్ని మాట్లాడకూడదు. మేము ఎవరినైనా విమర్శిస్తాం. నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నీకు వ్యతిరేకత వస్తుంది. మరి దాన్ని తగ్గట్టుగా నువ్వు ఒక సమస్య మీద పోరాడు, ఒక సమస్య మీద విమర్శించు. కానీ ఎవడో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఒక రాజకీయ వ్యక్తులకి లబ్ధి చేకూర్చడం కోసం నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్యానల్లో కూర్చున్న అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఉన్న మమ్మల్ని ఎవరో విమర్శిస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మీరు అలాగ మీరు జర్నలిజం మీద దాడి చేస్తే ప్రజలు మీ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సమస్యల మీద మీరు దాడి చేస్తే ప్రజలు మీకు అండదండలుగా ఉంటారు. మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు మీ దగ్గర పెట్టుకొని మీరు లబ్ధి పొందడం కోసం యుద్ధం చేస్తే ఖచ్చితంగా కేవలం ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే మీకు సపోర్ట్ ఉంటారు, మిగిలిన వాళ్ళు మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ రావణ్ వీడియో చూసాం. ఇప్పుడు చెప్పురా, నీకు భారతదేశంలో పుట్టి భారతదేశంలో భరతమాత మీద కానీ హిందూ ధర్మం మీద కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా పేలుతావు, దాన్ని వాక్ స్వతంత్రం అంటారా? కాబట్టి నేను చెప్పేందంటే, ముందు నువ్వు సక్రమంగా ఉండు, తర్వాత నువ్వు సైన్యాన్ని ఏర్పాటు చేయొచ్చు, మిగిలిన వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు. నువ్వు పోయి వాడిని అడిగితే అక్కడే ఎవరు అడుగుతారు, అదే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలో నీకే తెలియదు, లోఫర్గా నువ్వు వచ్చావు ఈరోజు అరటానికి అని చెప్పడితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు. కాబట్టి ఈ ఉత్తర కుమారుని డైలాగులు, ఈ ఉత్తిత్తి డైలాగులు చేసి పీకేది ఏం లేదు. ఇక్కడ ఎవడు భయపడే ప్రసక్తే కూడా ఎవరు లేడు అనేది వాస్తవ విషయం.